అరెస్ట్ చేసింది పోలీస్ ఒప్పుకుంది కదా, నిన్న మేము తీసుకొస్తాం సబ్మిట్ చేస్తామని చెప్పి ఒప్పుకుంది కదా. ఒంగోలు దగ్గర 3:30కి ఫోన్ చేసి అన్న 3:30కి ఎక్కడున్నామమ్మా అంటే ఒంగోలు దగ్గర ఉన్నాము, ఇలాగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, పట్టాభి అన్నాను విజయభాస్కర్ రెడ్డి వచ్చున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేయమంటావన్నా అడగటం జరిగింది. నా దగ్గర ఫోన్ చేసిన నంబర్ ఉంది, మీకు ధైర్యం ఉంటే ఆ టైంలో 2 టౌన్ సిఐ పట్టాభి విజయభాస్కర్ రెడ్డి ఆ నంబరు లొకేషన్ తీస్తే ఎక్కడున్నారో తేలుతుంది. మీకు కరెక్ట్గా ఉంటే రాత్రి 3 to 3:30 మధ్యలో నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. మీరు నెల్లూరుకి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారా, డెలివరీ ఇస్తున్నారా, అక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్ళటం మాట వాస్తవం కాదా? పొద్దున్నే ఒక ఆడియో ఇప్పించి వైసీపీకి షాక్, మాకు నంబరే లేదు, మేము పోటీ చేస్తామో కూడా ఇంకా డిక్లేర్ కాలేదు, మేము దాని మీద మా అధిష్టానం కానీ మా కార్పొరేట్ నిర్ణయమే తీసుకోలేదు, మాకు పోయేదేం లేదు, ఈ మేయర్ ఉన్నా మా మేయర్ కాదు, రేపు ఎక్కే మేయరమ్మా మా మేయర్ కాదు, 8 నెలలు ఉన్న అధికారానికి ఎంతెంత ఎందుకు ఊపిరిలోడుతున్నారో మాకు అర్థం కావట్లేదు, ఇన్ని కోట్లు రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు, దానికి మాకేం షాక్? నిన్నటితోనే మీరు క్యాంపు రాజకీయాలు రాత్రికి పాండిచేరి పరిగెత్తిన తీరుకే, తిరుమల కొండకు తీసుకొని పాండిచేరికి గోవాకు పరిగెత్తిన తీరిన రోజునే, అధికారంలో ఉండి డబ్బు ఉండి ఇన్ని ఉండి బలం ఉండి పరిగెత్తిన రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా నెల్లూరు నగరంలో గెలిచేసింది. కొత్తగా మేము గెలవాల్సిన అవసరం లేదు, మేము రుజువు చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇంత దిగజారి ఎంతెంత రాత్రి నుంచి అయితే మొన్న 25 లక్షలు ఉండింది, స్టేక్ పెరిగింది, ఇప్పుడు 40 lakhs, 5 కోట్ల వర్కులు అంటున్నారు, 10 కోట్ల వర్కులు అంటున్నారు, మీకు ఏం కావాలంటున్నారు, కారెక్కండి. ఇంత డబ్బు 8 నెలలకి ఒక గిరిజనుల్ని మా పార్టీలో లేకపోయి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అగ్రవర్ణాలకి బీసీల్లో కొన్ని కులాలకి ఎమ్మెల్యేల అవకాశాలు వస్తాయి. మన జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల అవకాశాలు ఉన్నాయి, కానీ ఎస్టీకి సంబంధించి మనకి ఎప్పుడో గాంధీ పెద్ద పదవులు రావు, ఎమ్మెల్యేలు రావు, ఇటుపక్క ఎంపీలు రావు, ఎప్పుడో ఒక మేయర్ వస్తుంది, ఎప్పుడో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ వస్తుంది. మేయర్కి ఎన్ని సంవత్సరాలకు వస్తుందో ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు ఇది నాకు 2 ఎస్టీ కార్పొరేటర్లు 2014లో ఆ రోజు అధికారంలో లేకపోయినా మాతో ఉన్నారు. అదే ఎస్టీ కార్పొరేటర్ 2019లో గెలిస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నెల్లూరులో యానాదులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, కులానికి సంబంధించి వాళ్ళకి అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాట కట్టుబడి మాతో ఉన్న కార్పొరేటర్లను కూడా ఉన్నా కూడా లేదు, మనం ఆ వర్గానికి మనకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు ఒక వ్యక్తిని చేయడం జరిగింది. ఈరోజు పార్టీలు ఏదైనా కానీ ఈరోజు ఉండొచ్చు, పోవచ్చు, ఇంకొకరు ఈ పార్టీలో ఉండొచ్చు, ఆ పార్టీలో ఉండొచ్చు రాజకీయాలు, కానీ రాజకీయ వ్యవస్థలో ఒకరిని ఎదిగే అవకాశం వచ్చినప్పుడు 5 సంవత్సరాలు కూడా వాళ్ళని ఆ వర్గాన్ని కూర్చోబెట్టనీయకుండా 8 నెలల్లో మీరు అధికారంలో ఉన్నారు, మేయర్ కూర్చుంటే ఏముంది, దించితే మీకు ఏముంది, దానివల్ల నష్టమేముంది? ఆ సామాజిక వర్గానికి ఒక అవకాశం వచ్చింది, 5 సంవత్సరాలు ఉంచి వాళ్ళు కూడా 5 సంవత్సరాలు మాకు కూడా ఒక రాజ్యాధికారం వచ్చింది అని చెప్పుకునే అవకాశాన్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు? 8 నెలల వల్ల మీకు ఏమొస్తుంది?